తక్కువ ప్రైస్ పెట్టినంత మాత్రాన కస్టమర్ తోసుకుంటూ వచ్చేరండి. మీ కష్టానికి కూడా విలువ ఉంటుంది. అలా అని మరీ ఎక్కువ పెట్టేసినా ప్రాబ్లమే. హలో అండి, వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ క్లౌడ్ కిచెన్ మిస్టేక్స్. స్టార్టింగ్ లో అందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది. అదేంటంటే కొంచెం తక్కువ ప్రైస్ పెడితే కస్టమర్స్ ఎక్కువ వస్తారు అని. మెల్లిగా ప్రైసెస్ పెంచుకుంటూ వెళ్దాంలే ఫ్యూచర్ లో అని అనుకుంటారు. కానీ రియాలిటీ కంప్లీట్ గా ఆపోజిట్ ఉంటుందండి. మీరు తక్కువ ప్రైస్ పెడదాం అనుకోవడానికి ఫస్ట్ రీజనే మీ చుట్టుపక్కల ఉండే రెస్టారెంట్స్ వాళ్ళకి ఐటమ్స్ అన్ని బల్క్ లో వస్తాయండి. అండ్ వాళ్ళు అన్ని ఒకేసారి కుక్ చేస్తారు. సో వాళ్ళకి ఆ ప్రైజెస్ గిట్టుబాటు అవుతాయి. మీరు కూడా వాళ్ళలా తక్కువ ప్రైజెస్ పెడితే మీకు ఎవ్రీ ఆర్డర్ మీద ఏం మిగలకపోగా ఇంకా ఎక్స్ట్రా మీరే పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి సొల్యూషన్ చాలా సింపుల్ అండి. మీరు పెట్టుకుందాం అనే ఐటమ్స్ అండ్ వాటి ప్రైజెస్ నోట్ చేసుకోండి. తర్వాత ఒకసారి ఆ ఐటమ్ ప్రిపేర్ చేసి ఇంగ్రీడియంట్స్ కాస్ట్, టైమ్, గ్యాస్, ప్యాకింగ్ అండ్ ఫైనల్ గా మీ కష్టానికి కూడా విలువ ఇవ్వండి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్ కాస్ట్ తెలుస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్ మిగిలితేనే కదా బిజినెస్ కంటిన్యూ అవుతుంది. లేదంటే ఎప్పుడూ బిజీగానే ఉంటారు కానీ మనీ కనిపించదండి. రోజు మొత్తం చాలా కష్టపడి చివర్లో ఏం మిగలడం లేదు అని తెలిస్తే మోటివేషన్ రాదండి. సో కేర్ఫుల్ గా ప్రైజెస్ పెట్టుకోండి. ఏమైనా హెల్ప్ కావాలి అంటే మాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చాలా మంది ఇగ్నోర్ చేసే టాపిక్ అదే అండి, ప్యాకింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి. ఇంకేంటి మరి లేటు, ఫాలో కొట్టేయచ్చు కదా.